తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టవద్దంటూ పిటిషన్ వేశారు. అసెంబ్లీకి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు హరీష్ రావు. తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టవద్దంటూ పిటిషన్ వేశారు హరీష్ రావు. అసెంబ్లీకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు హరీష్ రావు. తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టు సెలవు నేపథ్యంలో ఇంట్లోనే పిటిషన్ ని విచారించాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మరి కోర్టు ఇంకా రిజిస్టర్ నిర్ణయం తీసుకోలేదు. మరి కాసేపులోనే రిజిస్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, కాళేశ్వరం కమిషన్ పై స్టే ఇవ్వాలంటూ కూడా గతంలో హరీష్ రావుతో పాటు కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ విచారణ చేపట్టిన తర్వాత దీనిపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని 4 వారాలకి పిటిషన్ ని వాయిదా వేయనుంది. మరోవైపు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దీనిపై చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో కోర్టు కూడా ప్రభుత్వ వాదనని పరిగణలోకి తీసుకొని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు వాయిదా వేసింది. అయితే కోర్టు పక్కన స్టే ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టి దీనిపై చర్చిస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన విషయంపై కూడా ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ కూడా హరీష్ రావు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరి కోర్టు ఈ రోజు విచారిస్తుందా లేదా అని మాత్రం మరి కాసేపులోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్.